హాయ్ అండి. వెయిట్ లాస్ జర్నీ సిరీస్‌లో నేను డిజైన్ చేసుకున్న మై హైబ్రిడ్ డైట్ ప్లాన్‌లో భాగంగా టోటల్ మనం 3 ఎపిసోడ్స్ అనేవి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నామండి. అవి ఎపిసోడ్ 1 ఇంట్రడక్షన్, ఎపిసోడ్ 2 బ్రేక్‌ఫాస్ట్, ఎపిసోడ్ 3 లంచ్. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసరికి ఎపిసోడ్ 4 స్నాక్స్. ఇంక వీడియోలోకి వెళ్ళే ముందు నేనెప్పుడు చెప్పే పాయింట్సే మళ్ళీ ఒకసారి నేను డిస్కస్ చేస్తానండి. నేనొక డాక్టర్‌ని కాదు, ఒక డైటీషియన్‌ని కాదు, అలాగే ఒక న్యూట్రిషనిస్ట్‌ని కూడా కాదు. ఈ 2½ ఇయర్స్‌లో నేను ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, మెడిసిన్ తీసుకోకుండా, అలాగే ఎక్సర్సైజ్ చేయకుండా, నేను కేవలం డైట్ ద్వారా మాత్రమే నేను వెయిట్‌ని ఏ విధంగా తగ్గించుకున్నాను, అలాగే నా డయాబెటిస్‌ని 7.5 నుంచి 5.7కి నేచురల్‌గా ఏ విధంగా తగ్గించుకున్నాను అని మాత్రమే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇంక ఈ రోజు ఎపిసోడ్ 4 వచ్చేసరికి స్నాక్స్‌ని నేను ఏ విధంగా తీసుకున్నాననేది నేను మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ LWD Logs లైఫ్ వితౌట్ డయాబెటీస్. సో ఎపిసోడ్ 1 ఇంట్రడక్షన్ లో మీ అందరికీ ఏం చెప్పానండి, నేను ఈ హైబ్రిడ్ డైట్ ప్లాన్ అనేది ముగ్గురిని బేస్ చేసుకుని నేను డిజైన్ చేసుకున్నాను. వాళ్ళే మంతెన సత్యనారాయణ రాజు గారు, అలాగే కాదరవల్లి గారు, అలాగే VRK గారు. ఇంక ఈ ఎపిసోడ్ 4 స్నాక్స్ వచ్చేసరికి నేను వీళ్ళు ముగ్గురు సజెషన్స్ తీసుకుని నేను డిజైన్ చేసుకున్నానండి. అవి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీళ్ళు ముగ్గురు కామన్ గా చెప్పే ఐటమ్స్ 3 అయితే మనకు ఉన్నాయండి. ఆ 3 ఏంటంటే ఫస్ట్ వేయించిన పల్లీలు, అలాగే వేయించిన బఠానీలు, అలాగే వేయించిన శనగలు. సో వీళ్ళు ముగ్గురు కూడా ఈ 3 స్నాక్ ఐటమ్స్ ని అంటే వేయించిన పల్లీలు, వేయించిన బఠానీలు, అలాగే వేయించిన శనగల్ని తీసుకోమని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో నేను డైట్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ డేస్ లో లంచ్ అనేది ఫస్ట్ నుంచి కూడా 50% తగ్గించేసాను కాబట్టి ఈవినింగ్ 4:30 అయ్యేసరికి మళ్ళీ నాకు ఆకలి అనేది కొంచెం ఎక్కువ వేసేదండి. సో ఈ ఆకలిని ఓవర్కమ్ చేయడానికి మనకి నాకు డయాబెటీస్ అనేది పెరగకుండా ఉండడానికి, అలాగే బరువు అనేది కూడా తగ్గాలి కాబట్టి నేను ఏం సెలెక్ట్ చేసుకున్నానంటే పల్లీలు, బఠానీలు, అలాగే వేయించిన శనగల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇవి ఏ విధంగా తిన్నాను, సో పొద్దున్న ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు 2 గుప్పులు పల్లీల్ని వేయించేసుకొని ఆ బాక్స్ లో పెట్టుకుని తీసుకెళ్లిపోయేవాడిని. సో అక్కడ ఆఫీస్ లో 4:35కి ఆకలేసేది కాబట్టి ఆ పల్లీలు నేను కూర్చుని తినేవాడిని. సో ఈ విధంగా నేను పల్లీలతోని ఆకలిని సాయంకాలం ఆకలిని నేను ఓవర్కమ్ చేసేవాడిని. సో ఇక్కడ మీరు గాని జాగ్రత్తగా గమనిస్తే మనం పూర్వం రోజుల్లో అంటే మన పుట్టక ముందు పూర్వం రోజుల్లో ఈ మూడాట్లని స్నాక్స్ కింద కన్సూమ్ చేసేవాళ్ళు. సో ఎగ్జాక్ట్ గా నేను ఈ మూడాట్లనే మళ్ళీ నేను నా డైట్ లో స్నాక్స్ రూపంలో నేను తీసుకోవడం జరిగింది. సో ఒక రోజు పల్లీలు కానీ తీసుకుని వెళ్తే ఇంకో రోజు బఠానీలు తీసుకెళ్లేవాడిని, అలాగే ఒక రోజు బఠానీలు తీసుకెళ్తే ఇంకో రోజు శనగల్ని తీసుకెళ్లేవాడిని. సో ఈ 3 ఐటమ్స్ ని నేను రిపీటెడ్ గా మార్చి తినేవాడిని. సో ఈ స్నాక్స్ అనేది నేను 4:35కి నేను కానీ తిన్నట్టయితే నాకు రాత్రి 7-7:30 వరకు కూడా ఆకలి అనేది నాకు ఈ స్నాక్స్ అని ఆప్ చేసేయండి. సో అంత పవర్ఫుల్ గా ఇవి మనకి ఎనర్జీ అనేది మనకు రిలీజ్ చేస్తాయి. సో ఈ మూడట్లని స్నాక్స్ రూపంలో మార్చి తీసుకున్నప్పుడు నాకైతే మాత్రం డయాబెటీస్ పెరగలేదండి. అలాగే మరుసటి రోజు కూడా వెయిట్ కూడా నేను తగ్గుతూనే ఉన్నాను కానీ ఎప్పుడు ఏ రోజు కూడా నేనైతే పెరగలేదు. దానికి తోడు ఈ స్నాక్స్ కూడా నేను కడుపు నిండా తినేవాడిని. సో ఈ మూడట్లని ఎవరైనా సరే స్నాక్స్ లో కానీ ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మిగతా ఫాస్ట్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ అన్ని పక్కన పెట్టేసి ఈ మూడాటిని మాత్రం కానీ ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మనకి హెల్త్ అనేది చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతుందండి. ముఖ్యంగా పల్లీల విషయం నేను చెప్పదలుచుకున్నాను. పల్లీలు పొట్టుతో సహా వేయించుకుని కానీ తింటే మనకి నర్వ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా సరే అది మనకి క్లియర్ అవుతాయండి. అలాగే హార్ట్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా సరే క్లియర్ అవుతాయి. అలాగే హార్ట్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. సో ఈ మూడాటిని కూడా చూసుకుంటే మంచి ప్రోటీన్ అనేది కూడా వస్తుందండి. సో ఇక్కడ ఫస్ట్ ప్రోటీన్ గురించి కాదండి, ఎప్పుడైనా సరే నేను ఫైబర్ గురించి మాత్రమే నేను మాట్లాడతాను. ఎందుకంటే ప్రతి ఫైబర్ ఫుడ్ లో ప్రోటీన్ ఉంటుంది కానీ ప్రతి ప్రోటీన్ ఫుడ్ లో ఫైబర్ ఉండదు. కావాలంటే చెక్ చేసుకోండి. కాబట్టి ఫైబర్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేశాను. ఆటోమేటిక్ గా నాకు ప్రోటీన్ ఇంటేక్ కూడా కవర్ అయిపోయింది. సో ఇంతకు మించి స్నాక్స్ విషయంలో నేను చెప్పదలుచుకునేది ఏది లేదండి. ఎందుకంటే స్నాక్స్ అనేది చాలా చిన్న ఎపిసోడ్. సో ఇంకా వాటర్ ఇంటేక్ విషయానికి వస్తే నేను లంచ్ స్నాక్స్ లోపు నేను 2.5 లీటర్స్ వాటర్ అనేది కంప్లీట్ చేసుకున్నాను అని చెప్పాను కదండి. సో ఈ స్నాక్స్ టైం నుంచి అలాగే ఇంటికి వెళ్ళే లోపు ఒక 7 o'clock వరకు నేను ఇంకో 1/2 లీటర్ అనే వాటర్ అనేది కన్జ్యూమ్ చేసేవాడిని. సో ఇక్కడ అంటే 7 లోపు నేను టోటల్ 3 లీటర్స్ వాటర్ అనేది నేను వాటర్ ఇంటేక్ అనేది క్లోజ్ చేసుకునేవాడిని. సో ఈ 3 మాత్రమేనా మీరు తీసుకున్నారు, స్నాక్స్ ఇంకేమీ తీసుకోలేదా అంటే ఎప్పుడో ఒకసారి అంటే నెలకి 1 లేదా 2 సార్లు మాత్రమే బజ్జీలు పకోడీ నేను తినేవాడిని. అది కూడా కేవలం నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మాత్రమే తినేవాడిని. ఎగ్స్ అయితే మాత్రం కొంచెం వారంలో 1-2 సార్లు నేను తీసుకునేవాడినండి. సో ఇక మీ అందరికీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మెజారిటీ కేసెస్ లో చాలా మంది ఈ స్నాక్స్ టైం నుంచే హెల్త్ అనేది స్పాయిల్ అవుతుంది. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ అనేది ఈ టైం నుంచే మనకి చాలా మాత్రం అవైలబుల్ గా ఉంటుంది. అలాగే నైట్ అయ్యేసరికి డిన్నర్ టైంలో బిర్యానీ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే 5 నుంచి నైట్ 10 వరకు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆహారం మీద చాలా దృష్టి అనేది పెట్టాలి. సో ఇంక ఈ ఎపిసోడ్ 4 స్నాక్స్ అనేది ఇక్కడతో క్లోజ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి ఎపిసోడ్ 5 డిన్నర్. ఈ ఎపిసోడ్ 5 డిన్నర్ అనేది మాత్రం అసలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఒక మనిషి హెల్త్ పాడైపోవాలన్నా, ఒక మనిషి హెల్త్ బాగవ్వాలన్నా సరే ఈ డిన్నరే మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుందండి. సో నేను ఈ డిన్నర్ ని ఏ విధంగా మెయింటైన్ చేశాను, ఏ విధంగా తీసుకున్నాను అనేది కంప్లీట్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ విజిట్ చేసినా సరే, ఈ వీడియో చూస్తున్నా సరే, నేను వెయిట్ లాస్ జర్నీ సిరీస్ లో నేను మై హైబ్రిడ్ డైట్ ప్లాన్
డిజైన్ చేసుకునేది నేను షూట్ చేస్తున్నానండి. ఆల్రెడీ 3 ఎపిసోడ్స్ అనేవి నేను షూట్ చేసి పెట్టడం జరిగింది. ఎవరైనా గానీ ఫస్ట్ టైమ్ గానీ వాచ్ చేసినట్టయితే ఒక్కసారి ఆ ఎపిసోడ్స్ అన్ని కూడా వాచ్ చేయండి. సో ఇంకా ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే నేను ఏ విధంగా వెయిట్ తగ్గాను, ఏ విధంగా డయాబెటిస్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, మెడిసిన్స్ వాడకుండా, అలాగే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా తగ్గించుకున్నాను అని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను అడిగితే కామెంట్ బాక్స్ లో మీరు నాకు కామెంట్ చేయండి. నేను దానికి ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. సో ఈ వీడియో గానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫుల్ ఎపిసోడ్స్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.